నాటి వాక్యాన్ని చదువుకుందాం. మైకున్నటువంటి వాళ్ళు కొంచెం స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. వెంటనే పవిత్రాత్మ యేసుని ఎడారికి తీసుకొని పోయెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వెంటనే పవిత్రాత్మ యేసుని ఎడారికి తీసుకొని పోయెను. ఏం జరుగుతుంది అక్కడ? అచ్చట ఆయన సైతానుచే శోధించబడెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా ఆలకించండి ప్రియులారా, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యేసు ప్రభు సొంతగా వెళుతున్నాడు ఎడారికి? యేసు ప్రభు సొంతగా వెళుతున్నాడు, తనంతట తానికి వెళుతున్నాడా? మరి ఎలా ఎవరు తీసుకెళ్తున్నారు? ఎవరు తీసుకెళ్తున్నాడు? పవిత్రాత్మ తీసుకువెళుతున్నాడు. అంటే ఇట్ ఈస్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద సాల్విఫిక్ ప్లాన్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క ప్రణాళికలో భాగం. ఇది దేవుని యొక్క ప్రణాళికలో భాగం. శోధన పొందటం యేసు ప్రభు అనేటువంటిది అది తండ్రి దేవుని ప్రణాళికలో ఒక భాగం అండి. అర్థమవుతుందా? ఇది తండ్రి దేవుని ప్రణాళికలో ఒక భాగం. అది కూడా ఎప్పుడండి? ఎప్పుడు శోధనకు గురవుతున్నాడు యేసు ప్రభు? వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మళ్ళొకసారి చదవమ్మా. వెంటనే. ఎప్పుడంట? వెంటనే. ఎప్పుడు? చదువు గట్టిగా. వెంటనే. వెంటనే, వెంటనే అట్టండి. వెంటనే ఏంటి వెంటనే? బైబిల్లో కొన్ని పదాలు ఉంటాయి. అవే మనకి కనెక్షన్ దొరుకుతాయి. వాటిని వదలకూడదు, మనం పట్టుకోవాలి వాటిని. అది పట్టుకుంటేనే మనకు అర్థం అవుద్దండి. వెంటనే అంటే ఏంటి? అన్నం తిన్న వెంటనే నీళ్లు తాగాడు. అర్థమైందా? గుడి అయిపోయిన వెంటనే తిట్టడం మొదలుపెట్టింది. గుడి అయిపోయిన వెంటనే తగు మొదలు పెట్టుకుంది. అర్థమైందా? గుడి అయిపోయిన, ప్రార్థన అయిపోయిన వెంటనే ప్రయాణం చేయాలి. అర్థమైందా? అవునా? వెంటనే ఏంటి అంటే ఏంటి? అంతకుముందు ఏదో జరిగింది. ఆ వెంటనే అనే పదం ఆ కనెక్షన్ ఇస్తుందండి మనకి. అర్థమవుతుంది అందరికీ? ఏం జరిగిందంటే ఆ వెంటనే అనే దానికి ముందుగా చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులకు. దేవుని 9వ వచనాన్ని చదువుకుందాం. ఆ రోజులలో గలిలయ సీమలోని నజరేతు నుండి యేసు వచ్చి యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మం పొందాడు. అంతకుముందు ఏం జరిగిందండి? ఏం పొందాడు యేసు ప్రభు? గట్టిగా చెప్పండి అందరూ కూడా. ఏం పొందాడండి? నంబర్ 1 బాప్తిస్మం పొందాడు యేసు ప్రభు. అంతకుముందు సైతాను చేత శోధించబడటానికి ముందు యేసు ప్రభు జ్ఞానస్నానం పొందాడు, బాప్తిస్మం పొందాడండి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? 10వ వచనాన్ని చదువుకుందాం. ఆయన నీటి నుండి వెలుపలికి వచ్చిన వెంటనే పరమండలము తెరవబడి పవిత్రాత్మ పావుర రూపములో తనపైకి దిగి వచ్చుటయు చూచాను. రెండవ జరుగుతుంది. ఏం జరుగుతుంది ఇప్పుడు? యేసు ప్రభు మీదకి ఎవరు వేయించేసి వస్తున్నారు? మొదట ఏం పొందాడండి? బాప్తిస్మం. తర్వాత ఏం చేశాడండి? పవిత్రాత్మ, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఇప్పుడు మూడో విషయం చదువుకుందాం పిల్లలు. 11వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు పరలోకము నుండి ఒక వాణి నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని వినిపించను. జాగ్రత్తగా వినండి ఇప్పుడు మాటలు. ఇప్పుడు వినండి. జ్ఞానస్నానం పొందాడు, బాప్తిస్మం పొందాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ తర్వాత నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించున్నానని చెప్పి ఎల్లు, ఎడారికి వెళ్ళి నువ్వు నా ప్రియమైన కుమారుడు కాబట్టి సాతాను చేసి శోధించబడు. అసలు దేవుడికి ప్రేమ ఉందా యేసు ప్రభు మీద? ప్రేమ ఉంటే వాళ్ళ శోధనలకు పంపిస్తాడా అని మనం అనుకుంటాం. నీవు నా ప్రియమైన కుమారుడివి, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను, అది నువ్వు నిరూపించుకో. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అర్థమవుతుందా? యేసు ప్రభుని నిరూపిస్తాడు. ఇప్పుడు నీవు నా ప్రియమైన బిడ్డవి. తండ్రి నాన్న వచ్చి నువ్వు నా ప్రియమైన కుమార్తెవి, నిన్ను నమ్మి నేను బడికి పంపిస్తున్నానంటే ఆ కూతురు ఏం చేయాలి? కష్టపడి చదువుకోవాలి. అవునా కాదండి?
సువార్తలలో 2 కుమారుల గురించి చెప్తాడు. తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్దవాడితో ఏమంటాడు? చక్కగా చెప్పారు, చెప్పమ్మ గట్టిగా. పొలం వెళ్ళి పని ఏమంటాడు అతను? నాకు అతను అంటే ఏమంటాడు? మొదటివాడు నాకు ఇష్టం లేదంటాడు. ఏమంటాడు? నాకు ఇష్టం లేదు అంటాడు. కానీ తర్వాత ఏం చేస్తాడు? మనసు మార్చుకొని వెళ్ళి పని చేస్తాడు. రెండోవాడు ఏమంటాడు? ఇప్పుడు వెళ్తున్నా డాడీ. లౌక్యం తెలిసినోడు వీడు, మాయమాటలు తెలిసినోడు, బతక నేర్చినోడు. ఏమి నేర్చినోడు? బతక నేర్చినోడు. లోకానుసారంగా బతక నేర్చినోడు, ఆత్మానుసారంగా బతక నేరవాడు. ఆయన తెలుసు అన్నీ. ఎందుకంటే ఆయన ఏం చూస్తాడు? ఈ మాటలు చూడడండి. ఏ మాటలు చూడడు? పెదవులతో ప్రభువా ప్రభువా ను పరలోక రాజ్యమున ప్రవేశించరు కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడే. ఆయన పైరూపులు చూడడు, ఆయన హృదయాంతరంగాన్ని అవలోకిస్తాడు. ఎప్పుడైతే పరలోక తండ్రి ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని గురించి నేను ఆనందిస్తున్నాను అన్నాడో బాధ్యత పెరిగింది యేసు ప్రభువు మీద. బాధ్యత ఏమైంది? పెరిగింది. నన్ను నా ప్రియమైన కుమారుడు అంటున్నాడు, నేను నిలబెట్టుకోవాలి ఆ మాట. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున మీకందరికీ ఒక కనువిప్పు కలిగేట మాట ఏమిటి అంటే, యేసు ప్రభు శోధించబడింది జ్ఞానస్నానం పొందక ముందా, పవిత్రాత్మను పొందక ముందా, పరలోక తండ్రి ఇతను నా ప్రియమైన కుమారుడు అని చెప్పక ముందా, చెప్పిన తర్వాత, ఇవన్నీ పొందిన తర్వాత కూడా ఏం జరుగుతుంది? శోధించబడుతున్నాడు. దీన్ని క్రైస్తవ జీవితానికి అన్వయించుకోవాలి, ఆపాదించుకోవాలి. ఎలాగా? జ్ఞానస్నానం పొందిన తర్వాత కూడా శోధనలు వస్తాయి. జ్ఞానస్నానం పొందిన పవిత్రాత్మను పొందిన తర్వాత కూడా శోధించబడతావు. నువ్వు ఇంకా ఎక్కువగా శోధించబడతావు. కొంతమంది వితండవాదానికి దిగుతున్నారండి ఈ రోజుల్లో. ఏమిటి? 40 రోజులతో ఉపవాసం ఉండమని బైబిల్లో ఉందా? ఉపవాస దినాలు పాటించమని, లెంట్ అనేటువంటి పదం, లెంట్ అనేటువంటిది పాటించమని బైబిల్లో ఉందా? బైబిల్ అంతా తెలుసు వాడికి, బైబిల్ అంతా తెలుసు. కానీ మంచి జరుగుతుంటే సాతానుడు ఊరుకోడు. శోధన బోధకుల రూపంలో వస్తుందండి ఈ రోజుల్లో మనకి. జాగ్రత్త, అటువంటి తప్పుడు బోధల గురించి జాగ్రత్తగా ఉండండి బిడ్డలారా. ఉపవాసం ఉండని బైబిల్లో ఉందా? పిచ్చివాడా, యేసుప్రభు అంటాడు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఏమంటాడు? మనుష్య కుమారుడు వారితో ఉన్నప్పుడు, పెండ్లి కుమారుడు వారితో ఉన్నప్పుడు వారు ఉపవాసం ఉండరు. పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి తీసివేయబడి కాలం వచ్చినప్పుడు వారు ఉపవాసం ఉంటారు. ఏం చేస్తారు? ఉండాలి. మత్తయి శుభవార్త 6వ అధ్యాయంలో నీవు ఉపవాసం ఉన్నప్పుడు ఉంటే అని అంటలేదండి. నో, థింక్ అబౌట్. ఉన్నప్పుడు ఉండాలి. ఎలా ఉండాలి? ఉపవాసం ఉండి నిన్ను మాత్రం పరుల ఎదుట వేషధారి వల్ల చూసుకోకుండా కాపాడుకో. అర్థమైందా? స్పష్టంగా చెప్పాడు. అంతేకాదు, ఆయనే స్వయంగా ఉపవాసం ఉన్నాడండి. యేసుప్రభువే స్వయంగా ఉపవాసం ఉన్నాడు. ఇంకేం కావాలి నీకు ఆధారం? ఆయన 40 రోజుల పాటు ఉన్నాడు. మోషే 40 రోజుల పాటు కొండ మీద ఉన్నాడు. ఏలియా 40 రోజుల పాటు దేవుని పర్వతానికి వెళ్తూ ఉపవాసం చేశాడు. నినివే ప్రజలు 40 దినాల పాటు ఉపవాసం ఉండి బూడిద పోసుకొని కన్నీరు కారుస్తూ ప్రార్థన. ఇంకేం ఆధారాలు కావాలి? ఇవన్నీ ఉన్నా కానీ ఏమంటాడంటే లెంట్ పాటించమని బైబిల్లో ఉంది. ఇంకెంతకంటే ఏముంటుంది నీకు? ఆ బోధలు సాతాను బోధనలు, సాతాను శోధనలు క్రైస్తవుల మీద. అవి కూడా ఎవరి దగ్గర నుంచి వస్తాయో తెలుసా? పెద్ద పెద్ద బోధకులను చెప్పుకునే వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి. జాగ్రత్త ప్రియులారా. ఎందుకు ఈ మాటలు అంటున్నాడంటే, సాతానుడు బైబిల్ బాగా ఎవరికొచ్చండి? బైబిల్ అక్షరాక్షరం ఎవరికి తెలుసు? చాలా బీ కేర్ఫుల్. ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో వచ్చే శోధనలు ఇవే. ఉపవాసం చేయనక్కర్లా, లెంట్ పాటించనక్కర్లా. మంచి చేస్తే పట్టుకొని లాగటమే సాతాను పని. నిష్ఠతో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే ప్రియులారా, దయచేసి ఇప్పుడు అర్థం చేసుకున్న అందరూ కూడా,
యేసు ప్రభువు బాప్తిస్మం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత, ఇతడు నా ప్రియమైన కుమారుడని చెప్పిన తరువాత, ప్రియులారా, జ్ఞానస్నానం ద్వారా మనం పొందే వరాలు ఏమిటి అంటే ఇక్కడ చూపిస్తున్నాడు. నీవు జ్ఞానస్నానం పొందితే దేవునికి ప్రియమైన కుమారుడిగా, కుమార్తెగా మారతావు. నీవు జ్ఞానస్నానం పొందితే పరిశుద్ధాత్మ చేత నింపబడతావు. ఆ పరిశుద్ధాత్మను నీలో సజీవంగా ఉంచుకుంటే నీవు యేసు ప్రభు ఏ విధంగా సాతాను మీద విజయాన్ని పొందాడో అదేవిధంగా నీవు కూడా సాతాను మీద, శోధనల మీద విజయాన్ని పొందుతావు. ఇది సందేశం. అర్థమైందా? ఆ పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి దేవుడు నీలో ఉంటే ఏ సాతాను శక్తి కూడా నిన్నేమీ చెయ్యలేదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ మనలో ఉండి ఏది తప్పు ఏది రైటు మనకు నేర్పిస్తాడు. ఇది ముఖ్యమండి. శ్రమల కాలంలో శోధనను జయించటం ఎలాగా అంటే ఒకటి, దేవుని యొక్క ఆత్మ నీలో ఉండేటట్టుగా చూసుకో. లెట్ ద హోలీ స్పిరిట్ బీ విత్ ఇన్ యూ ఆల్ ద టైమ్. ద హోలీ స్పిరిట్ ఈస్ లైక్ ఎ మిర్రర్ విచ్ టెల్స్ యూ వాట్ ఈస్ రాంగ్ అండ్ వాట్ ఈస్ రైట్. హోలీ స్పిరిట్ ఈస్ అవర్ కాన్షియన్స్ విచ్ టెల్స్ అస్ వాట్ ఈస్ రాంగ్ అండ్ వాట్ ఈస్ రైట్. ఇట్ ఈస్ గాడ్స్ గైడింగ్ ప్రిన్సిపల్ విత్ ఇన్ అస్. హోలీ స్పిరిట్ ఈస్ ఎ గాడ్స్ గైడింగ్ ప్రిన్సిపల్. పవిత్రాత్మ అనేది మనలో ఉన్నటువంటి మన మార్గ చూపరి. ఇది తప్పయ్యా, ఇది రైట్ అయ్యా, ఇలా వెళ్ళమాకు, ఇలా వెళ్ళయ్యా అని చూపిస్తుంది అనమాట. యేసు ప్రభు ఎలాగ సైతాను శోధనను గుర్తించగలిగాడు అంటే ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు కదా. ఆ పరిశుద్ధాత్మ ఆయనకు శక్తినిచ్చింది, ఆ పరిశుద్ధాత్మ ఆయనకు నేర్పించింది, ఇది శోధన, వెళ్ళమాకు, సైతాను మీద బెదిరించు అని. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. యెషయా గ్రంథాన్ని తీసుకుందాం ఒకసారి పిల్లారా. పవిత్రాత్మ ఏం చేస్తాడట? పవిత్రాత్మ మనలో ఉండి ఏం చేస్తాడో మనకి ఇక్కడ నేర్పించబడుతుంది. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 21వ వచనం. మీరు త్రోవ తప్పి కుడివైపునకు గాని ఎడమవైపునకు గాని జరిగినప్పుడు త్రోవ ఇది మీరు ఈ మార్గమున నడువుడు అని అతని స్వరము వెనుక నుండి మేము హెచ్చరించును. పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఏం చేస్తుందంటండి? మనల్ని ఏం చేస్తట? హెచ్చరిస్తుంది. ఇది తప్పు, ఇది రైట్ అని. మరణించినటువంటి గొప్ప పునీతుడు కాలేదు, పునీత జీవితాన్ని జీవిస్తారు 16వ బెనడిక్ట్ పాపు గారు ఏమంటారంటే ద సాడ్ స్టోరీ ఆఫ్ ద ప్రజెంట్ క్రిస్టియానిటీ ఈజ్ ద డెత్ ఆఫ్ ద కాన్షియన్స్. కొద్ది కష్టం అండి. ఈ ఆధునిక ప్రపంచ క్రైస్తవ్యంతో వచ్చినట్టు సమస్య ఏంటంటే మన ఆత్మసాక్షి ఏమైపోయిందంట? చచ్చిపోయిందంట. ఏమైందంట మన ఆత్మసాక్షి? ఇది పాపభీతి లేదు మనలో. ఏం లేదండి? పాపభీతి. యోహాను సువార్తలో పవిత్రాత్మ ఏం చేస్తాడు, పవిత్రాత్మ దేవుడు మనలో ఉంటే ఏం చేస్తాడు అనే విషయాన్ని మనకు నేర్పిస్తాడు పిల్లారా. పవిత్రాత్మ మనకి ఏమి నేర్పిస్తాడంటే యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 7-8 వచనాలు త్వరగా చదవండి. అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళనిచో ఓదార్చువాడు మీ యొద్దకు రాడు. ఓదార్చు పవిత్రాత్మ మీ యొద్దకు రాడు. నేను వెళితే ఆయనను మీ యొద్దకు పంపెదను. పరిశుద్ధాత్మను మీకు ప్రసాదిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మను మీకు ప్రసాదిస్తాను అని చెప్పాడండి. ఏం చేస్తుందట పరిశుద్ధాత్మ? ఇప్పుడు చదువుకుందాం. ఆయన వచ్చి పాపమును గురించి నీతిని గురించి. పరిశుద్ధాత్మ ఏమి నేర్పిస్తాడట మనకి? ఇది పాపము, ఇది పాపం అని తెలియజేస్తాడండి పరిశుద్ధాత్మ. శోధన, ఇది సైతాను నిన్ను శోధిస్తున్నాడో జాగ్రత్త, నిన్ను హెచ్చరిస్తుందండి సాతానుడు. అర్థమైందా? పవిత్రాత్మ మనలో ఉంటే, ఆత్మశక్తి మనలో ఉంటే ఇది తప్పు అని మనం గట్టిగా బలంగా హెచ్చరిస్తుందండి. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధాత్మ మాట వినడం లేదే. పవిత్రాత్మ మాట మనం వినడంలా. ఎందుకంటే
వీడి సౌండ్ ఎక్కువైంది. ఎవరి సౌండ్ ఎక్కువైంది? ఎవరి సౌండ్ ఎక్కువైంది? సాతాను సౌండ్ ఎక్కువైపోయింది మనకి. ఇందాక చెప్పాం కదా, టైటానిక్ షిప్లో ఏ సౌండ్ ఎక్కువైంది? ఇది ఎక్కువైంది, ఈ ఎక్కువైనాయండి, డీజేలు ఎక్కువైనాయి, డాన్సులు ఎక్కువైనాయి. అందుకనే వాడు ఆ శబ్దాన్ని వినలా, ఆత్మ శబ్దాన్ని వినలా, హెచ్చరికని వినలా, హెచ్చరికని వినలేదండి. ఆత్మ మనలో ఉంటే దేని గురించి నేర్పిస్తుందంటండి? పాపాన్ని గురించియు, నీతిని గురించియు, తీర్పుని గురించియు, లోకముని గురించి కూడా నేర్పిస్తుందంట. జాగ్రత్త పడదాం. పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి, లోకాన్ని గురించి మనకు హెచ్చరిస్తుంది. ప్రియులారా, ఆ ఆత్మ మనలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ పరిశుద్ధాత్మ మనలో ఉంచుకోవడానికి అప్పుడు మనల్ని హెచ్చరిస్తుంది. మనం జాగ్రత్త పడవచ్చు. యేసు ప్రభు ఏ విధంగా సైతాను మీద విజయాన్ని సాధించాడు అంటే పరిశుద్ధాత్మను పొందుకొని విజయాన్ని సాధించాడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం అదే మనకు నేర్పిస్తుందండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం. త్వరగా అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం. పవిత్రాత్మతోను శక్తితోను దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినదియు. ఎట్లు ఎవరితో అంటే పవిత్రాత్మతోను శక్తితోను. యేసు ప్రభు ఎలా పొందాడండి? పవిత్రాత్మతోను. ఫాదర్ గారండి, నాకు శ్రమలు వస్తున్నాయి, శోధనలు ఫాదర్, శ్రమల కాలంలో శోధనలు ఎక్కువైపోతున్నాయి, ఉపవాసం ఉండాం అనుకుంటున్నా, ఉండలేకపోతున్నా, గుడికి వెళ్ళాలనుకుంటున్నా, శోధనలు వస్తున్నాయి. అప్పుడే కరెక్ట్గా నిన్నటి రోజునండి నేను రాత్రి ఒక వ్యక్తితో మాట్లాడాను. నేను విభూతి బుధవారం మంచిగా ఉండి దీక్ష తీసుకొని దేవుని యొక్క వాక్యానుసారంగా బతకాలనుకున్నా స్వామి, కానీ నా కుమారుడికి భయంకరమైనటువంటి జబ్బు ఆ రోజే వచ్చిందండి. నన్ను వెళ్ళనివ్వకుండా సాతానుడు పీడిస్తున్నాడండి. చూసారా? అప్పుడే పీడిస్తాడు పిల్లరా. ఏం చెప్తుంది వాక్యం? ఆత్మశక్తిని పొందుకుంటే ఆ యొక్క శోధనని మనం జయించగలం. ఆత్మశక్తి లేకుండా నీ అంతటా నీవుగా సాతానిక శోధనని జయించలేవు. ప్రయత్నం చెయ్యమాకు, నువ్వు గెలవు. అట్టంటే నేనేం చేయనక్కర్లేదా ఫాదర్? చెయ్యాలి ముమ్మాటికి. నీ ప్రయత్నం నువ్వు చేయాలి. పరిశుద్ధాత్మ శక్తితో సాతాను మీద పోరాడాలి. ఆత్మ స్వరాన్ని వినాలి మనం. ఈ శ్రమల కాలం అంతా కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా, శ్రమల ఎప్పుడైతే సాతానుడు ఎప్పుడైతే ఇదిగో నువ్వు ఆకలి కొన్నావు కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకో. శక్తి లేదు యేసు ప్రభు దగ్గర. మార్చగలడా? మార్చలేడా? 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచాడు? 5,000 మందికి పంచాడు ఆయన. పంచినటువంటి ఆయనకి ఆ శక్తి లేదా? ఉంది. కానీ సాతాను చెబితే మనం చేయకూడదు. సాతాను చెప్తే మనం చేయకూడదు. శోధన పాపం ఒకటేనా? శోధన పాపం ఒకటేనండి? 2 ఒకటేనా? వేరా? శోధన వేరు పాపం వేరు అంటారా? శోధన వేరు పాపం వేరు. శోధన వచ్చింది కాబట్టి నువ్వు పాపం చేసినట్టు కాదు. నో, శోధన అందరికి, యేసు ప్రభువుకు కూడా వచ్చిందండి శోధన. యేసు ప్రభువుకు కూడా శోధన వచ్చింది. శోధన అంటే ఏంటో ఒక్కసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తా, వినండి, ముగించుకుందాం పిల్లలు. శోధన అంటే మనకు సహజంగానే కలిగేటువంటి అవసరాన్ని, కోరికని సాతానుడు పాపములోనికి నడిపించడానికి ప్రయత్నం చేయడం. అర్థమైందా? మనకు సహజంగానే కలిగేటువంటి కోరికని, అవసరాన్ని పాపము చేయడానికి నడిపించేదే సాతానుడు. పాపం చేయడం నడిపించేదే శోధన. అది చేస్తే పాపం, చేయకపోతే శోధన దగ్గర ఆగిపోద్ది. ఉదాహరణ చెప్తాను. భోజనం తినటం అవసరమా లేదా? ఇప్పుడన్నా చెప్పండి, గట్టిగా చెప్పండి. లేకపోతే మీకేం భోజనాలు పెట్టొద్దని చెప్తాను. తపస్కాలం భోజనం తింటాం అవసరమా కాదా? అవసరం అండి. తప్పనిసరిగా రోజుకు 3 పూటలు తింటాం అందరం. తపస్కాలం అయితే కొంతమంది ఉపవాసం ఉంటారు. కానీ ఆ భోజనం తినటం కూడా పాపంగా మారొచ్చండి. పాపం కొన్నిసార్లుగా మారుతుంది. ఎప్పుడు? బిర్యానీ లేకపోతే నేను ముద్ద ముట్టను, ముక్క లేకపోతే నేను ముద్ద ముట్టను. ఆ ముక్కకి బిర్యానీకి ఏం తోడు కావాలి నాకు తిన్నప్పుడల్లా? ఇటువైపు వాళ్ళు చెప్పాలి గట్టిగా. ఏం తోడు కావాలి నాకు? స్పిరిట్. ఏంటిదంటండి? స్పిరిట్. ఏ స్పిరిట్? స్పిరిట్ అంటే ఆత్మ అని అర్థం అండి. మళ్ళీ ఈ ఆత్మను తీసుకెళ్ళి ఆత్మలో కలిపారు, చాలా గందరగోళం అయిపోద్ది.
ఇది పాపంగా మారిపోతుంది. ఏది పాపంగా మారిపోతుంది? భోజనం ప్రియులారా, నేను బ్రతకడానికి తినాలి. అర్థమైందా? నేను బ్రతకడానికి ఏం చేయాలి? తినాలి. కానీ నేను బ్రతికేదే తినటానికి అనుకో, నేను బ్రతికేదే, అది పాపం అయిపోతుంది. ధనం కావాలి అందరికీ, డబ్బు కావాలన్న ఇక్కడ చేతుల పైకి ఎత్తండి. ఫాదర్ గారు అన్నిటికీ చేతుల పైకి ఎత్తమంటున్నారు. ఎందుకంటే అర్థం చేసుకుంటారని. డబ్బు కావాలి అన్నోళ్ళు చేతుల పైకి ఎత్తాను. ఇప్పుడు ఏం ఫాదర్ గారిని అడిగి ఎత్తానని కాదు, లేదా మీరు తీసుకురా నేను అన్నాం. డబ్బు కావాలి అన్నోళ్ళు చేతుల పైకి ఎత్త, అందరికి కావాలని అందరి చేతుల పైకి ఎత్తుతారు. తప్పు లేదు. ధనం కావాలంటున్న తప్పు లేదు. కానీ నేను ఏ తప్పుడు పని చేసే, నేను ఏ మోసం చేశాను కానీ వ్యాపారంలో, ఏ దొంగతనం చేసైనా, ఈ శరీరాన్ని కొంతమంది పిల్లరా ఈ శరీరాన్ని అమ్ముకునైనా కానీ నేను డబ్బు సంపాదిస్తానంటే అది అప్పుడు ఏమవుతుందండి? పాపం అవుతుంది. కాబట్టి పిల్లారా, మన అవసరాలని, మన కోరికలని సాతానుడు అనేటువంటి వాడు పాపము చేయడానికి నడిపించే మార్గమే శోధన. అర్థమైంది అందరికీ? కానీ అది చేస్తే నువ్వు పాపంలో పడిపోతావు. చేయకుండా నిగ్రహించుకొని దేవుని బిడ్డగా మిగిలితే నువ్వు పరిశుద్ధుడిగా మిగిలిపోతావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పాపం చేయటానికి శోధనకి మధ్యలో ఏమైనా గ్యాప్ ఉంటుందా? ఉండదా? చెప్పండి అండి. ఉంటుందండి. ఉంటుంది. ఒకసారి ఈ ఒక్క వాక్యాన్ని చదువుకొని ముగించుకుందాం. అది అర్థం కాకపోతే ఏంటిది అని తెలియకపోతే దానివల్ల ప్రయోజనం ఉండదండి. ఏంటి శోధన? మన అందరికి వచ్చేదే. రోజు 2 ఉదాహరణలు చెప్పానండి. ఏంటి? భోజనం గురించి. రెండోది ఏంటిది? డబ్బు గురించి. చాలా ఉన్నాయి ఉదాహరణలు ఆ విధంగా. భార్యాభర్తల మధ్యలో దేవుడు ఒక శక్తినిచ్చాడు. ఏంటిదండి? భార్యాభర్త కలిసి పిల్లలకి జన్మనివ్వాలి. జన్మనిచ్చేటి శక్తి, ప్రొక్రియేటివ్ పవర్ అందరికి ఇచ్చాడు దేవుడు. అర్థమవుతుందా? అది మంచిది, దేవుడే స్వయంగా ఇచ్చాడండి. కానీ దానిని నువ్వు వివాహ ధర్మాన్ని మారి భార్య ఉంచుకొని కూడా భార్య కానటువంటి వ్యక్తితో తప్పు చేస్తానంటే అది ఏమైపోతుందండి? పాపం అయిపో. బట్ భార్యతో ఉండాలి, భార్య భర్తతో ఉండాలి. ఇది దేవుడి ధర్మం. అర్థమవుతుందండి అందరికీ? ఇది అవసరం. దేవుడు ఏర్పాటు చేసింది. ఇది తప్పు లేదు. ఎప్పుడు? వివాహములో. కానీ అది కాకుండా నీ కోరిక కోసం మాత్రమే జీవిస్తూ దాన్ని ఒక వ్యసనంగా మార్చుకుంటే అప్పుడు అది ఏమైపోతుందండి? పాపంగా మారిపోతుంది. అది పాపం అండి. వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. తన దుష్ట వాంఛలచే దుష్ట కోరికలచే తానే ఆకర్షించబడి సిక్కుపడినప్పుడు మానవుడు ఎప్పుడు శోధించబడతాడట? ఆ దుష్ట వాంఛలు ఉంటాయి చూడండి, చెడు కోరికలు, చెడు తలంపులు. అర్థమవుతుందా? ఆ కోరికల చేత ఆకర్షించబడతాడు, లాగుతాడు. సాతానుడు ఏం చేస్తాడు? లాగుతాడు, లాగి ఆకర్షిస్తాడు. చెయ్యి, దాన్ని చెయ్యి. ఆ చేయకపోతే ఉండలేను. మళ్ళా మధ్యలో ఒక వీడియో చూశాను, ఈరోజు మధ్యలో ఒక వీడియో చూశాను. పిల్లోడు, చిన్న పిల్లోడు గెలగెలగెలగెల తన్నుకుంటున్నాడు. ఏంటి తన్నుకుంటున్నాడు? ఎందుకు తన్నుకుంటున్నాడు? వీటికి ముచ్చ రోగం వచ్చిందంటే వచ్చిందనుకుంటే ఏం లేదు, సెల్ ఫోన్ అక్కడ పెట్టగానే మళ్ళీ తాగిపోయాడు, నవ్వుతూ కూర్చున్నాడు. మళ్ళీ తీయగానే మళ్ళీ గెలగెలగెల తన్నుకుంటున్నాడు. అది కూడా వ్యసనమే ఆ పిల్లోడికి. తప్పెవరిదండి? పేరెంట్స్ది. బానిసలను చేస్తున్నాం పిల్లల్ని. దానికి సమాధానం చెప్పుకుంటాం ఆ రోజున. ఏమంటున్నాడు? తన దుష్ట వాంఛలచే ఆకర్షించబడి చిక్కుపడినప్పుడు మానవుడు శోధించబడతాడు. శోధించటం అంతవరకు ఆగిందండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చదువుకుందాం. అప్పుడు ఆ దుష్ట వాంఛ పాపము జనించుండి ఏమవుతుందంటండి? మరొక ట్రాన్స్లేషన్లో ఏమని ఉంటుందంటే ఆ దుష్ట వాంఛ గర్భము ధరించి ఏమవుతుందంటండి? అందరు చెప్పండి. దుష్ట వాంఛ ఏం ధరిస్తుందంట? గర్భము ధరించి ఏమవుతుందంట? అప్పుడు ఏం పుడుతుందంటండి? పాపము. ఏం జనిస్తుందంటండి? ఆ దుష్ట వాంఛ గర్భము దాల్చి చివరికి ఏం పుట్టుతుందంట? పిల్లవాడు పుట్టాలి కదా. ఏం పుడుతుంది ఇక్కడ? పాపం. ఇప్పుడు మీకు అందరికి ప్రశ్న, కన్సెప్షన్ నుంచి పిల్లవాడు పుట్టడానికి ఎన్నెళ్ళు ఉంటుందండి టైము? ఎన్నెళ్ళు చెప్పండి గట్టిగా.
9 నెలలు ఉంటుందండి. కన్సెప్షన్ నుంచి గర్భం దాల్చిన తర్వాత పుట్టడానికి ఎన్ని నెలల సమయం ఉంటుంది? పాపం కూడా అంతే, శోధన కూడా అంతే. అయితే ఇక్కడ మీకు అందరికి ఒక హెచ్చరిక ఏంటంటే, ఈ శోధన పాపం మారడానికి కొన్నిటికి సెకండ్లలో మారిపోతామండి పాపంలోకి. కొంతమంది నెలలు పట్టుద్ది, కొంతమంది సంవత్సరాలు పట్టుద్దండి. జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు మారాలి? మనం వెంటనే మారాలి. ఎప్పుడు మారాలి? వెంటనే ప్రయత్నం చేయాలి. ఒక శిష్యుడు అంట గురువుగారి దగ్గరికి వెళ్ళి అడిగాడంట, గురువా 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 నేను శోధనలో పడ్డప్పుడు ఎప్పుడు చచ్చిపోతాను అన్నాడంట. శోధన వల్ల ఏం వస్తుందండి? మరణం వస్తుందండి. ఆ తర్వాత వాక్యం కూడా చదువు, ముగించి అయిపోద్ది. పాపము పండి పరిపక్వమై ఏమవుతుందట? మృత్యుకారకము, మరణానికి దారి తీస్తుంది. మరణం పాలవుతుంది, ఆత్మీయ మరణానికి దారి. ఒక శిష్యుడు అంట గురువుగారి దగ్గరికి వెళ్ళి అన్నాడట, గురువుగారి దగ్గరికి వెళ్ళి అన్నాడట, గురువా గురువా నేను శోధన వల్ల ఎప్పుడు చచ్చిపోతా, ఎన్ని రోజుల తర్వాత చచ్చిపోతానంటే అతను అన్నాడట, పాపం పండిన తర్వాత చస్తావయ్యా అన్నాడట. పాపం పండిన తర్వాత చస్తావనంట. పాపం పండిన తర్వాత చస్తావనంట. అప్పుడు అన్నాడట, పాపం ఎప్పుడు పండుద్దు గురువా అన్నాడంట. పాపం ఎప్పుడు పండుద్దు గురువా అన్నాడంట. అనేసరికి గురువు అన్నాడట, అది ప్రపంచంలో ఎవ్వడో కూడా చెప్పలేడయ్యా, అది ప్రపంచంలో ఎవ్వడో కూడా చెప్పలేడయ్యా అన్నాడు. మరి ఎప్పుడు నేను మారు మనసు పొందాలి గురువా, ఎప్పుడు నేను పశ్చాత్తాపడాలి గురువా అంటే, శోధన ప్రారంభమైనప్పుడే పశ్చాత్తాపడో, శోధన ప్రారంభమైనప్పుడే జాగ్రత్తగా ఉండు అన్నాడంటండి. సో కంక్లూడింగ్ ఏంటంటే పిల్లారా, ముగింపు ఏంటంటే, శోధన అనేది అందరికీ కూడా స్వయంగా యేసు ప్రభువుకే శోధన వచ్చింది. ఎలా జయించాడు? పరిశుద్ధాత్మ శక్తితో, తండ్రి దేవుని యొక్క ఆత్మ బలముతో జయించాడు. ఈ శోధన జయించాలంటే మనం ఏం చెయ్యాలి? వెంటనే దేవుని సన్నిధికి రావాలి. ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు, ఇవి లేకుండా మనం జయించలేం. ఈ రోజున నీలాగా నాలాగా అన్ని విధాలుగా శోధించబడిన ఆ యేసయ్య ఏమంటున్నాడంటే, బిడ్డా నేను కూడా నీలాగానే శోధించబడ్డాను, నీ బలహీనతలు నాకు తెలుసు, నీ బలహీనతలు నాకు తెలుసు, నా ఆత్మను నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఆత్మ సంపన్నుడవై సైతానుపై విజయాన్ని పొంది నా బిడ్డగా ఉండు ఈ శ్రమల కాలమంతా. నా ఆత్మను నీకు తోడుగా ఉంచుతాను. నీ ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా, దాన ధర్మాల ద్వారా ఆత్మీయంగా బలపడు అని దేవుడు పిలుస్తున్నాడు. ఆ తండ్రి దగ్గరికి వద్దాం, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడదాం, మన జ్ఞానస్నానపు వాగ్దానం నూతనీకరించుకుందాం. ఈ శ్రమల కాలాన్ని దేవుడు కృపాకాలముగా, దేవుని యొక్క దీవెనల కాలముగా ప్రియులకు దేవుని బిడ్డలారా వినియోగించుకుందాం. గుర్తుపెట్టుకుందాం పిల్లారా, ఈ మొదటి ఆదివారం రోజున ఈ శ్రమల కాలంలో దేవుడు మనందరూ కూడా శోధన గురించి జాగ్రత్తగా ఉండో, శోధన గురించి జాగ్రత్తగా ఉండో అని హెచ్చరించటానికి శోధన గురించి మనకు చాలా వివరంగా బోధించాడు. శోధనలో పడకుండా దేవుని బిడ్డలాగా మారి దేవుని శక్తితో పిల్లల పరిశుద్ధులముగా ఈ శ్రమల కాలం అంతా జీవించడానికి కాల్సిన పరిశుద్ధాత్మ శక్తిని, పవిత్రాత్మ వరాలను మనకందరికీ ప్రసాదించమని ఆ దేవాది దేవుని పరిశుద్ధ బలి పూజలో వేడుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం తలలో వంచుకొని పిల్లారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈనాడు నీ ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభువే స్వయంగా సాతాను చేత శోధించబడ్డాడు, భయంకరంగా శోధించబడ్డాడు. మేమెంతటి వారమే తండ్రి. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి. ఈ శ్రమల కాలమంతా కూడా, ఈ పాస్కా యుద్ధ కాలమంతా కూడా, నీ పాటుల కాలమంతా కూడా మాకు వచ్చేటువంటి అనుదిన శోధనలను జయించి నీ బిడ్డలుగా జీవించటానికి, నీ కుమారులుగా జీవించటానికి నీ ఆత్మవర్షాన్ని మా మీద కుమ్మరింపచేయండి. మా శక్తి మాకు చాలదు ప్రభువా, మా బలం మాకు చాలదు నాయన. శోధన జయింప మేము అనుదినము ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని నాకు నేర్పించండి నాయన. మాకు శక్తినివ్వండి. నీ సన్నిధిలో ఉన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ శ్రమల కాలం అంతా కూడా నీ కుమారుని పోలి వీరందరూ జీవించడానికి కావాల్సినటువంటి అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని మాకు ప్రసాదించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.